హాయ్ అండి. భారతదేశం పొరుగునున్న దేశాలకు ఏమైంది? మొదట శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. వరుసగా 3 దేశాల్లో కూడా ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వచ్చి ఏకంగా అసెంబ్లీలు, పార్లమెంట్ హౌస్లను ముట్టడి చేసి వాటిని తగలబెట్టే స్థాయికి వెళ్ళిపోయి ప్రభుత్వాలు కూలిపోయి అక్కడ ప్రైమ్ మినిస్టర్లు సైతం రాజీనామాలు చేసి దేశం విడిచి పారిపోయే స్థితికి ఎందుకు వచ్చింది? అసలు మొదట శ్రీలంక, అక్కడ తీవ్రమైన అవినీతి కారణంగా అక్కడ విదేశీ కరెన్సీ పూర్తిగా కోల్పోయి దేశం కూడా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఒక రకమైన అనిశ్చిత నెలకొని ప్రజల్లో ఒక తీవ్రమైన ఆందోళనతో తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వంలోని ప్రైమ్ మినిస్టర్ అయిన రాజపక్సే మరియు గొటబయ రాజపక్షాలను దేశం విడిచి పారిపోయేలాగా తరిమి కొట్టి అక్కడ ప్రభుత్వాలు మారిపోయేలా చేశారు. ఇప్పుడేమో తర్వాత బంగ్లాదేశ్, షేక్ హసీనా ఆవిడ కూడా దేశం విడిచి పారిపోయేలా చేశారు. అక్కడ తీవ్రమైన ఆందోళన చెలరేగి అక్కడ మొత్తం పార్లమెంట్లో ముట్టడి చేసి అక్కడ దేశం మొత్తం కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకు తీసుకుని వచ్చి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వచ్చి ఇండియాలో తలచూస్తున్న స్థితికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు నేపాల్లో కూడా 3 కారణాలుగా అవినీతి ప్లస్ సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేయడం, అంటే స్వేచ్ఛను లేకుండా చేయడం, అక్కడ వాక్ స్వాతంత్రాన్ని అణగదొక్కడం, ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్లో కూడా తీవ్రమైన ఆందోళన వచ్చి అక్కడ జెన్జీ అని చెప్పేసి ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యి ఏకంగా ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ రాజీనామా చేసి వాళ్ళ ఇళ్లను దోచుకొని ఏకంగా అక్కడ పార్లమెంట్ని కూడా తగలబెట్టేసి అక్కడ ప్రభుత్వం కూడా కూలిపోయే స్థితికి తీసుకుని వచ్చేసారు. ఇవన్నిటికి కారణం అవినీతిని భరించలేక యూత్లో వచ్చిన ఈ రెవల్యూషన్ వల్ల, ఈ చైతన్యం వల్ల అక్కడ ప్రభుత్వాలు కూలిపోయే స్థితికి వచ్చినాయి. బహుశా ఇండియాలో అటువంటి పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్స్ అందరూ కూడా చాలా శాంతంగా ఉంటారు, ఇలాంటి గొడవలకి పెద్దగా ఉండరు. ఏదైనా అంటే నిరసన శాంతియుతంగా తెలియజేస్తూ నిరసన ద్వారా నిరాహార దీక్షలని అటువంటివి చేస్తారు తప్ప ఎప్పుడూ ఇంత పెద్ద గొడవలు చేయలేరు. ఎప్పుడో కొన్ని ఏళ్లలో క్రితం ఎప్పుడైనా జరిగి ఉండొచ్చేమో కానీ ఎప్పుడు ఇంత ఎత్తున స్వాతంత్రోద్యమం తర్వాత ఇటువంటి నిరసన మాత్రం ఇండియాలో ఎప్పుడు కూడా జరగలేదు. అది మంచిదనే చెప్పుకోవాలి. మరి నాయకులకు మంచిదా లేకపోతే ప్రజలకు మంచిదా అంటే ప్రజలకు అటువంటి కష్టం రాలేదనే చెప్పుకోవాలి. అయితే అవినీతి లేదా అంటే ఇండియాలో కూడా అవినీతి ఉంటుంది, కానీ ఆ స్థాయిలో లేదనే చెప్పుకోవాలి. అయితే ఈ 3 దేశాలు కూడా ఇప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అక్కడ నాయకులను ప్రజలు, స్టూడెంట్స్, ముఖ్యంగా నేపాల్లో అయితే స్టూడెంట్స్ 2 రోజులుగా 36 గంటల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ నాయకులు దేశం విడిచి పారిపోయేలా చేశారు. కేపీ ఓలీ ప్రైమ్ మినిస్టర్ దేశం విడిచి పారిపోయి దుబాయ్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఎంత దారుణమైన స్థితిలో కల్పిస్తున్నారో చూడండి. ఎందుకంటే ఇది అసలు ఒక విద్యార్థి చేసిన ఒక ప్రసంగం, కాలేజీలో చేసిన ప్రసంగం దీని అంతటికీ కారణం అని చెప్పాలన్నమాట. అతను అవినీతిని తట్టుకోలేక ఎవరైనా గొంతెత్తి మాట్లాడాలి, ఇంకెప్పుడు మాట్లాడతాం, ఇంకెప్పుడు చేస్తాం, ఇంకా అన్నాళ్ళు వేచి చూస్తాం అని చెప్పేసి ఒక కుర్రాడు, బహుశా టీనేజ్ అయి ఉంటుంది, 15 ఏళ్ళలో 16 ఏళ్ళలో ఉన్న కుర్రాడు ఒక ఆవేశపూరితమైన ఒక ప్రసంగం చేశాడు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి అక్కడ ప్రజల్లో ఒక రకమైన ఆందోళన తీసుకుని వచ్చి వాళ్ళలో నిరసన చేయడానికి దారితీసింది. మరియు ఇంకొక వ్యక్తి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టడం ద్వారా అవినీతిని ప్రశ్నిస్తూ అవినీతిపై ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఆ అవినీతిని కట్టడి చేయడం కోసం ప్రజలంతా ఏకం కావాలని చెప్పి పిలుపునిచ్చారు. సో ఇదంతా దేనివల్ల జరిగింది? మీడియా ద్వారా కూడా. ఎందుకంటే మీడియా నాయకుల చేతిలోకి వెళ్ళిపోతుంది, రాజకీయ నాయకుల చేతిలో. సో మీడియా ఏమీ చెప్పట్లేదు. మీడియా ఉంటుంది కానీ ఎవరి నాయకుల భజన వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాతో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ద్వారా ప్రజల్లోకి చైతన్యం తీసుకురాగలిగారు. దాంతో నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియానే తొక్కాలని చెప్పేసి 26 యాప్లను బ్యాన్ చేయాలని చెప్పేసి ట్రై చేసింది. సో అక్కడతో మొదలైన పోరాటం ఏకంగా ప్రభుత్వం కూల్పడానికి కారణమైంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి 26 యాప్లను, టిక్టాక్, అన్ని యాప్లను కూడా ఒక్కసారిగా నిషేధించారు. దాంతో జనాల్లో ఎక్కడ లేని రెవల్యూషన్ వచ్చి మొత్తం నేపాల్ అంతా కూడా అట్టుడికిపోయి పార్లమెంట్ని కూడా తగలబెట్టేసి అక్కడ ప్రైమ్ మినిస్టర్ దిగిపోయేలాగా చేసి
యాక్చువల్గా బ్యాన్ ఎత్తేసాం, మీరు ఇంకా నిరసన ఆప్ చేయొచ్చు అని చెప్పినా సరే బ్యాన్తో సంబంధం లేదు, మీకు అవినీతికి కారణమని మీరందరూ కూడా దేశం విడిచి పోవాల్సిందని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి ఆ రాజీనామాలు చేయించి వాళ్ళు దేశం విడిచి పారిపోయేలా చేశారు. సో దాంతో దేశంలో ఇప్పుడు ఏకంగా ఒక అనిశ్చిత పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి ఇండియాలో లేకపోవడం ఒక రకంగా మంచిదని చెప్పుకోవాలి, ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఇండియాలో ఎప్పుడూ రాలేదు, అలాంటి అవకాశం లేదు. సో మీకేమనిపిస్తుంది, ఇండియాలో ఇటువంటి ఇండియాతో పోల్చుకుంటే ఆ కంట్రీస్లో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇండియాలో ఎలా ఉన్నారు, ఎలా లైఫ్ని జీవిస్తున్నారు, అందరూ హ్యాపీగానే ఉన్నారా, లేకపోతే ఇండియాలో శాంతి వల్ల అందరూ శాంతి కాములుగా ఉండడం వల్ల ఎలా జరుగుతుందా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.